ఈ రోజు చాలా మంది బిజినెస్ మొదలు పెట్టిన వెంటనే ఎంత త్వరగా డబ్బు వస్తుంది, ఎంత త్వరగా గ్రోత్ వస్తుంది, ఎంత త్వరగా వైరల్ అవుతాం అని అడుగుతారు. కానీ ప్రపంచ స్థాయి కంపెనీని నిర్మించిన ఒక వ్యక్తి మాత్రం వేగంగా ఎదగాలని కాదు, ఎక్కువ కాలం నిలబడాలని ఆలోచించాడు. అందుకే అతని కంపెనీ ఈ రోజు ప్రపంచ స్థాయిలో గౌరవించబడుతోంది. ఆ వ్యక్తే శ్రీధర్ వెంబు గారు. హలో ఆల్, నేను మీ నాగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ బిజినెస్. ఈ రోజు ప్రతి వ్యాపారవేత్త తప్పకుండా నేర్చుకోవాల్సిన ఒక గొప్ప మైండ్ సెట్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అదే లాంగ్ టర్మ్ మైండ్ సెట్. చాలా మంది బిజినెస్ ను 6 నెలలు, 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కోణంలో చూస్తారు. కానీ శ్రీధర్ వెంబు గారు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల కోణంలో ఆలోచించారు. అందుకే ఆయన నిర్ణయాలు కూడా భిన్నంగా ఉండేవి. టెక్నాలజీ ప్రపంచంలో చాలా కంపెనీలు ఇన్వెస్టర్ల దగ్గర నుంచి భారీగా డబ్బులు తీసుకుంటాయి, వేగంగా ఎదుగుతాయి. కానీ చాలా కంపెనీలు అదే వేగంతో కూలిపోతాయి. శ్రీధర్ వెంబు గారు మాత్రం వేరే మార్గం ఎంచుకున్నారు. ఆయన స్థాపించిన జోహో కార్పొరేషన్ బయట ఇన్వెస్టర్ల డబ్బుపై ఆధారపడకుండా తన ఆదాయంతోనే నెమ్మదిగా ఎదిగింది. చాలా మంది అడిగారు, ఎందుకింత నెమ్మదిగా వెళుతున్నారు అని. కానీ ఆయనకు ఒకే సమాధానం, నాకు త్వరగా ఎదగడం కాదు, దశాబ్దాల పాటు నిలబడే సంస్థ నిర్మించడం ముఖ్యం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని పెద్ద నగరాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు అవకాశాలు కల్పించారు. ఎందుకంటే ఆయన కేవలం కంపెనీని కాదు, ఒక వ్యవస్థను నిర్మించాలనుకున్నారు. ఈ రోజు జోహో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది వ్యాపారాలకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తోంది. ఇక్కడ శ్రీధర్ వెంబు గారు మనకు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే త్వరగా వచ్చిన విజయం త్వరగా పోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ నెమ్మదిగా నిర్మించిన విజయం చాలా కాలం నిలబడుతుంది. ఈ రోజు ఒక చిన్న షాప్ నడుపుతున్నారా, ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారా, ఒక స్టార్ట్అప్ ప్రారంభించారా, అయితే ఈ రోజు ఫలితాల గురించి మాత్రమే ఆలోచించకండి, వ్యవస్థ గురించి ఆలోచించండి. ఈ రోజు వేసిన విత్తనం రేపు మొక్క అవుతుంది, కొంతకాలానికి చెట్టు అవుతుంది, కొంతకాలానికి అడవిగా మారుతుంది. గొప్ప వ్యాపారాలు కూడా అలానే నిర్మించబడతాయి. శ్రీధర్ వెంబు గారి మైండ్ సెట్ ఒకటే చెప్తోంది, థింక్ ఇన్ డెకేడ్స్ నాట్ ఇన్ డేస్ అని. రోజులు లెక్క పెట్టేవారు ఫలితాల కోసం ఎదురు చూస్తారు, దశాబ్దాలు ఆలోచించేవారు సామ్రాజ్యాలు నిర్మిస్తారు. కాబట్టి త్వరగా ధనవంతుడు కావాలని కాదు, ఎక్కువ కాలం విలువ సృష్టించాలని ఆలోచించండి. త్వరగా పెద్దవాడిగా కనిపించాలని కాదు, ఎక్కువ కాలం పెద్దవాడిగా ఉండాలని ఆలోచించండి. ఎందుకంటే ప్రింట్ గెలిచిన వాళ్ళను ప్రపంచం కొంతకాలమే గుర్తుంచుకుంటుంది, మ్యారథాన్ గెలిచిన వాళ్ళను చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఇలాంటి శక్తివంతమైన బిజినెస్ మైండ్ సెట్. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు? కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కూడా మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఐడియాస్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సపోర్ట్ కోసం ఇప్పుడే సుమన్ టీవీ బిజినెస్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.